ఈరోజు ఈ 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆత్మజ్ఞానం ఉండేది. వారు అనివార్య కారణం వల్ల రాకపోవడం వల్ల మనం ఇక్కడ ఉన్న మాస్టర్లలో మళ్ళీ ఇంకిద్దరు మాస్టర్లు అనుభవాలు ఇందాము. దాని తర్వాత 11 గంటల నుండి 12 గంటల వరకు మళ్ళీ 1 గంట ధ్యానం ఉంటుంది. కాబట్టి ఈ ధ్యానాలు అందరూ పాల్గొందాం. ఈరోజు మ్యాక్సిమంగా కేవలం నా గురించి మాత్రమే కేటాయించండి. ఎవరి గురించి? నా గురించి. అందరూ ఎవరైతే మీద చేసుకోండి. నా గురించి, నా గురించి, నా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. రమాదేవి గారు ప్లీజ్. రమాదేవి గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో పరిచయం లేని వ్యక్తులు లేరు. వారు ఈ రోజుకి కూడా రాంబాబు గారు అన్న, రమాదేవి గారు అన్న, వారి కుటుంబం అన్న ప్రతి ఒక్కరికి పరిచయమే. వాళ్ళు తెర ఎదురుగా ఎంత సర్వీస్ చేస్తారో తెర వెనుక అంతకు 100 రెట్లు సర్వీస్ చేస్తుంటారు వాళ్ళు, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. పిఎస్ఎస్ మూమెంట్లో అతి గొప్పదైన, అతి శ్రేష్టమైన, అతి ధనవంతులైన ఫ్యామిలీ అంటే నాకు తెలిసినంతవరకు రాంబాబు గారి ఫ్యామిలీ. ఏ చిన్న అవకాశం ఉన్నా మేము ఉన్నామనే ఉద్దేశంతో వారు ఖర్చు పెడుతూనే ఉంటారు. వారికి ఆ విధంగా వస్తూనే ఉంటుంది. వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టాలని. పత్రికారి ఆదేశానుసారము ధ్యానాంధ్రప్రదేశ్ వారి భుజాన తీసుకొని అసలు ఏం తెలియని టైంలో కూడా ధ్యానాంధ్రప్రదేశ్ తీసుకొని ఎంతో చక్కగా దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఎంతోమంది ఇంట్లో పత్రికారి జ్ఞానాన్ని అందించారు రమాదేవి గారు. ఈరోజు వారు ఇక్కడ ఉండడం నిజంగా మన అదృష్టం. యోగా రోజు యోగాతో పాటు మన నిజ జీవితంలో మనకి ఏ విధంగా అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలను ఏ విధంగా తీర్చుకోవాలి, ఏ విధంగా ఎదుటి వ్యక్తికి మనం ఉపయోగపడితే మనకి ఏ విధంగా తిరిగి వస్తుంది, ఆ విషయాలు మేడం గారి ద్వారానే మనం తెలుసుకుందాము. రమాదేవి గారు ప్లీజ్. ఎలా ఉందండి యోగా? అటెన్షన్ అంటే చెప్పేది శ్రద్ధగా విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. మరొకసారి పత్రిసారికి చేయకూడదాం. రమాదేవి గారు మేడం క్లాస్ అనేటప్పటికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, జై బలో బత్రి మహారాజ్ కి, జై బలో బత్రి మహారాజ్ కి జై. ఇప్పుడు అటెన్షన్ లో ఉన్నారు. మేడం చెప్పేది శ్రద్ధగా విందాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఒకళ్ళకే ఒకళ్ళం. అసలు యోగా అంటే మామూలుగా అయితే ఏమనుకుంటున్నారు, ఆసనాలు మాత్రమే అనే ఉద్దేశంలో ఉన్నారు. కాదు అని మనకి పత్రి సార్ తెలియజేశారు. యోగా అంటే కలయిక అన్నారు. దేనితో కలయిక? మనతో మనం కలవడమే. అయితే ఇక్కడ నేను 99లో ధ్యానంలోకి రావటం జరిగిందండి. వచ్చినప్పుడు అసలు తెలియదు. చాలా అంటే ఒక సామాన్య గృహిణిని నేను. వచ్చిన 3వ నెలలోనే పత్రి సార్ నాకు ధ్యాన భాగ్యనగర్ అనే ఒక మ్యాగజైన్ని అప్పగించారు. ధ్యాన భాగ్యం అనే మ్యాగజైన్ని నాకు నువ్వు చూడాలి మేడం అన్నారు. ఏం చూడాలో తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. కానీ పత్రి సార్ చెప్పారు అంటే మనం చెయ్యాలి, అది చేద్దాము అనే ఆలోచనతో నాకు తోచిన ఆర్థిక సహాయం చేశానప్పుడు. ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ని నాకు అప్పగించారు సార్. అంటే పబ్లిషర్గా మీరు ఉండాలి అన్నారు. పబ్లిషర్ బాధ్యతలు ఏంటో, పబ్లిషర్ ఏం చేస్తారో కూడా తెలియదు నాకు. అసలు మ్యాగజైన్ని రన్ చేయడం ఎలా అనేది ఏమాత్రము తెలియకుండానే సార్ చెప్పారని అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి మొదట నేనేం చేశాను అంటే
స్టాంపులు అంటించటము, అడ్రస్సులు రాయడంతో మొదలుపెట్టాను. అలా మొదలుపెట్టిన నేను ఆ తరువాత ఆ మ్యాగజైన్ని 10 సంవత్సరాల పాటు రన్ చేయగలిగానండి. ఆ మ్యాగజైన్ని 10 సంవత్సరాల పాటు చేయగలిగాను. అంటే చేశాను అంటే నేను చేశాను కాదు, అక్కడ నా ద్వారా జరపబడింది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎవరైనా సరే చేస్తాను అని ఒక్క అడుగు ముందుకేస్తే మాస్టర్స్ మనని 10 అడుగులు ముందుకు తీసుకువెళ్తారండి. అది చాలా సహజంగా జరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళకి ఆ అనుభవం ఉంది. మా ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడాలంటే భయపడే నేను ఒక మ్యాగజైన్ని రన్ చేశాను అంటే అది ధ్యాన శక్తి కాకపోతే ఇంకేంటి, మీరే చెప్పండి. అవునా కాదా? ధ్యానంలో ఉన్న శక్తి ఏంటి అంటే మనలో ఉన్న శక్తి ఏమిటో మనం తెలుసుకునేది ధ్యానం ద్వారా మాత్రమే. మనకంత శక్తి ఉంది అనేది కూడా మనకి తెలియని స్థితిలో మనం ఉన్నాము. కానీ ధ్యానం చేసిన తరువాత ఆ వర్క్ అప్పచెప్పినప్పుడు అసలు నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అనుకునండి నేను చెయ్యను అని అంటే అది నేర్చుకునే అవకాశం నాకు ఉండేది కాదు. నేను దానికి ఒక అడుగు ముందుకేస్తే నన్ను మాస్టర్స్ 10 అడుగులు ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఎవరైనా సరే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి అంటే వాళ్ళకి తెలిసినది, అది ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, ఎంత తెలిస్తే అంత ప్రతి ఒక్కళ్ళకి తెలియచేయడానికి ప్రయత్నం జరగాలండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి ధ్యానం చేశామంటే మనకు అర్థమైపోతుంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. అది చెప్పడానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏమనుకుంటామంటే అయ్యో నేను కొత్తగా వచ్చాను, నేనెక్కడి నుంచి చెప్పగలను, నా వల్ల ఎలా అవుతుంది అని అనుకుంటారు చాలామంది. నేను చెప్పలేనండి, వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు. మొదట నేను అలాగే అనుకున్నాను. మా ఇంట్లో క్లాస్ పెట్టమన్నప్పుడు ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసిన రోజున మీ ఇంట్లో క్లాస్ పెడతాము అంటే అమ్మో నాకు భయం, వచ్చిన వాళ్ళు ఏమన్నా అంటే నేను భరించలేను, ఏదైనా కరెక్ట్గా చేయకపోతే నన్ను ఏమన్నా అంటే నేను భరించలేను అని అన్నాను. కానీ అప్పుడు పిరమిడ్ మాస్టర్స్, అంతకుముందు సీనియర్ మాస్టర్స్ వాళ్ళు నాకు ధైర్యం చెప్పారనమాట. ఏమని అంటే నువ్వేం చెయ్యొద్దు, జస్ట్ చాపలి పరిచి అట్టిపెట్టు, వచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటారు, ఏ డౌట్ వచ్చినా మేము వస్తాము, మేము వచ్చి చెప్తాము అని చెప్పారు. ఆ నమ్మకంతోనే అప్పుడు మొదలుపెట్టాము. అలా మొదలుపెట్టిన ఆ ధ్యానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా కంటిన్యూ అవుతానే ఉంది నా జీవితంలో. ఆ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ని చూస్తున్న టైంలో పత్రి సారు నేను క్లాసులకని వెళుతున్నా, లేకపోతే ఎక్కడైనా క్లాసులు ఉంటే ఆఫీస్ ఆపేసి మధ్యలో క్లాసులు వెళ్తుంటే పత్రి సారు కోప్పడేవారనమాట. ఎవరు ఏ పని చెయ్యాలో అదే చెయ్యాలి. నాకు రోడ్ లోడ్ అవ్వటం వచ్చు అందుకని నేను అక్కడికి వెళ్ళిపోతానా? కాదు కదా, మ్యాగజైన్ పని ముఖ్యము. నువ్వు క్లాసులు అటెండ్ అవ్వటము, క్లాసులు చేయడము కాదు, మ్యాగజైన్ పని చూడు అని చెప్పి కోప్పడేవారు. అలా మా ఇంట్లో క్లాసులు అనేది ఆగటం జరిగింది. అప్పుడు నేను పూర్తిగా ఆ మ్యాగజైన్ కోసమే అని వర్క్ చేయటం జరిగిందన్నమాట. అయితే ఈ మ్యాగజైన్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు నాకు అసలు అకౌంట్స్ అంటే జీరో నాలెడ్జ్, అసలు ఏమీ తెలియదు. మా ఇంట్లో ఖర్చులు రాయి, నువ్వు నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, అవి దేనికి వాడేవో లెక్క రాయి అని మా హస్బెండ్ చెప్తే అలా లెక్క రాయమనేటట్టయితే నా వల్ల కాదు. నేను నోటి లెక్క చెప్తా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాకు తెలియదు, లేదా నాకు ఇవ్వకు, నువ్వే ఖర్చు పెట్టు అని చెప్పేదాన్ని. అట్లాంటి నేను
పూర్తిగా ఆ అకౌంట్స్ని అకౌంటెంట్ సహాయంతో అయినా మేనేజ్ చేయగలిగాను. ఆ మేనేజ్ చేసే కెపాసిటీ నాకు ఎవరిచ్చారు? బయట ఎవ్వరో ఇవ్వలేదు. మనం ధ్యానం చేయటం ద్వారా ఆ శక్తిని, అంటే మనలో ఉన్న ఆ శక్తిని మనం తెలుసుకుంటాం. కానీ మనకు ఆ శక్తి ఉంది అని కూడా మనకు తెలియదు. ఏమనుకుంటాము అంటే, నేనేమనుకునేదాన్ని, నా సంగతి చెప్తాను. నేను ఎలా అనుకునేదాన్ని అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉండేది. ఎందుకు ఉండేది అంటే, మా సిస్టర్ కలర్ ఉంటారు, నేను కలర్ తక్కువ, ఆవిడ సన్నగా ఉంటారు, నేను లావుగా ఉంటాను. వచ్చిన వాళ్ళందరూ అయ్యో ఈ పిల్ల రంగు తక్కువ కదా, ఈ పిల్ల లావు ఉంది కదా అని అంటూ, అలాగే నాకు హియరింగ్ ప్రాబ్లం ఉంది, సో ఈ పిల్లకి ఏది వినిపించదు చెప్పినా, ఇలా రకరకాల మాటలు వింటూ ఒకలాంటి ఇన్ఫీరియర్ ఫీలింగ్లో పెరిగాను నేను. సో నాకు ఎలా ఉండేది అంటే, నాకు ఏదీ చేత కాదు, నేను ఏమీ చెయ్యలేను. చిన్నప్పటి నుంచి కూడా అనారోగ్యం ఉంది నాకు. 4 ఏళ్ల వయసులోనే నెఫ్రైటిస్ అని ఆ ప్రాబ్లం రావటం వల్ల చాలా అనారోగ్యం అనమాట. ఎలా ఉండేది అంటే, ఒక రోజు ప్రయాణం చేస్తే వారం రోజులు పడుకోవాలి, అప్పుడు తప్ప నేను మామూలు మనిషిని అయ్యేదాన్ని కాదు. అలాంటి స్థితిలో ధ్యానానికి వచ్చి, నేను ధ్యానం ద్వారా నాలో ఉన్న శక్తి ఏమిటి అనేది నేను తెలుసుకున్నాను. ఓహో, నేను తలుచుకుంటే నేను ఏదైనా చేయగలను అనే ఆ నమ్మకం నాకు ధ్యానం తర్వాత వచ్చిందనమాట. అట్లా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పని చేయాలన్నా ఇబ్బంది ఉంది. హెల్త్ పరంగా ఇబ్బంది లేదు అని చెప్పను నేను, ఉంది. కానీ దాని దారి దానిదే, నా దారి నాదే. నేను చెయ్యగలిగింది ఏదైతే ఉందో అది చేయడానికి ముందుకే ఉంటాను అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఆలోచనతో ఉన్నప్పుడు మనకి ఏది కావాలో, ఏది అవసరమో అది మన జీవితంలోకి దిగి వస్తుంది. ఎలా వస్తుంది అది అని అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అని అంటే, మనం తెలియకుండానే మనకి ఏం కావాలో ఊహిస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఊహిస్తారు, అవునా కాదా? ఊహ ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళకి. నేను ఇంతెత్తు ఈ స్థితికి రావాలి, ఇలా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఆ ఊహ ఉంది కదా. కానీ ఆ ఊహని ఏం చేస్తామంటే, పగటి కలలు కంటూ ఉండిపోకుండా దానికోసం ఏది చెయ్యాలో అది చేయడం నేర్చుకోవాలి. ఏం చెయ్యాలి ఇక్కడ అంటే, మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు నేను అని చెప్తే ఎవరిని నేను అంటున్నాము? ఆ నేనుని గురించి మనం తెలుసుకున్న రోజున, ఆ నేను అంటే ఈ శరీరమే కాదు అని మనకి అర్థమైన రోజున, మన జీవితంలో తలుచుకున్నవి తలుచుకున్నట్టుగా క్షణాల మీద మన జీవితంలోకి, అనుభవంలోకి రావటం జరుగుతుంది. అయితే ఒక్కటి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఏ సంకల్పాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనము చెయ్యవలసినది చేస్తే పొందవలసినది పొందుతాము. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, మీరు చెయ్యవలసింది చెయ్యండి, మీరు పొందవలసింది పొందుతారు అని. ఏంటి మనం చెయ్యవలసింది అని అంటే, ధ్యాన ప్రచారం మాత్రమే. ధ్యానము ప్రతి ఒక్కళ్ళకి చేరే విధంగా మన వంతు ప్రయత్నం, మనకు తెలిసిన ప్రపంచం ఎంత ఉంటే అంతే. మనకు 100 మంది తెలిస్తే ఆ 100 మందికి చెప్పండి. వాళ్ళు విన్నారా లేదా మనకి అనవసరం. అంటే వినకపోయినా బలవంతంగా చెప్పమని కాదు, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ ధ్యానంలోకి రావటం జరుగుతుంది. దానికి ఉదాహరణ నేను చెప్తాను. నేను స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్పేదాన్ని. ఆ స్కూల్స్కి వెళ్ళి ధ్యానం చెప్తుంటే, నేను 1 సంవత్సరం వెళ్ళి ధ్యానం చెప్పాను. ఆ తర్వాత 4 ఏళ్ళకి ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడనమాట. వచ్చి, ఆంటీ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా అన్నాడు. తప్పకుండా మాట్లాడినానా అన్న. అంటే ఏం చెప్పాడు అంటే,
మా స్కూల్కి వచ్చి మీరు ధ్యానం చెప్పారు, ఆ రోజున క్లాసు చెప్పనివ్వకుండా మిమ్మల్ని విసిగించిన వాళ్ళల్లో మొదటివాడిని నేనే, అలా మిమ్మల్ని విసిగించాను. కానీ నేను 9th క్లాస్లో ఉండగా వచ్చారు మీరు, నేను ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి నాకు ఆ సబ్జెక్టు కొంచెం చాలా కష్టంగా ఉండి నేను దాన్ని చెయ్యలేక చాలా అవస్థ పడుతున్న టైంలో అప్పుడెవరో ఒక ఆవిడ వచ్చి చెప్పారు కదా, అది ఏం చెప్పారో కూడా గుర్తులేదు తనకి, కానీ ఏదో చెప్పారు కదా, అది చేస్తే బాగుంటుందని చెప్పారు కదా, అది చేయడానికి ప్రయత్నం చేద్దాము అని అతను అనుకున్నాడట. అనుకుని అలా వెళుతూ ఉంటే కాలేజీకి ఆ దారిలో ఎస్ఆర్ నగర్ సెంటర్ ఉంది. 3 నెలల నుంచి అదే దారిలో వెళుతున్నాడు ఆ అబ్బాయి. అంతకుముందు ఎప్పుడూ కనపడలేదు అతనికి ఆ సెంటరు. కానీ అతనికి ఆ ఆలోచన వచ్చిన రోజున ఆ సెంటర్ బోర్డుని చూడటం జరిగింది. లోపలికి వెళ్ళి కూర్చుని వాళ్ళని అడిగితే వాళ్ళు ధ్యానం చెప్పటం జరిగింది. ధ్యానం చేస్తున్నాడు. చక్కగా ఆ మార్పు అనేది తనలో వచ్చింది. ఈ 2 ఇయర్స్లో చాలా మార్పు వచ్చింది. బాగా హ్యాపీగా ఉన్నాడు. ఆ టైంలో మా ఇంటి గృహప్రవేశం అని పాంప్లెట్స్ పంపించామన్నమాట. అన్ని సెంటర్స్కి పాంప్లెట్స్ పంపించాం. అప్పుడంతా ఓన్లీ పాంప్లెట్స్ ద్వారా జరిగేది. పిఎంసి లేదు కదా అప్పుడు. సో ఎక్కడ ఏ క్లాసు జరిగినా పాంప్లెట్స్ అన్ని చోట్లకి చేర్చడం అనే దాన్ని చేసేవాళ్ళం. అలా పాంప్లెట్స్ పంపించినప్పుడు ఆ పాంప్లెట్లో పేరు చూసినప్పుడు నాకు చెప్పిన ఆవిడ పేరు రమాదేవి అని గుర్తొచ్చిందట. వచ్చి ఆ అబ్బాయి ఆ రోజు వచ్చి నాకు అది చెప్పడం జరిగిందనమాట. అంటే మనం మామూలుగా విత్తనాలు జల్లితే మొక్కలు ఆ సంవత్సరం వస్తాయి, ఆ తర్వాత ఉండదు కదండి. కానీ ధ్యాన విత్తనము ఎప్పుడైనా మొలకెత్తుతుందండి. విత్తనం వేయడం వరకే మన బాధ్యత, అందరికీ చెప్పడం మన బాధ్యత. వాళ్ళు ఎప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలో అప్పుడు చేసుకుంటారు. అట్లాగే ధ్యానాన్ని గురించి చెప్పాలి అంటే చాలా తెలియాలి, బాగా తెలిస్తే కానీ చెప్పలేం కదా అని అనుకోవాల్సిన అవసరం లేదండి. దానికి ఉదాహరణ కూడా నా జీవితంలో జరిగింది నేను చెప్తాను. మా బావగారి మనవడు, ఆ అబ్బాయి 1.5 year అండి. ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మకి కాలితే ధ్యానం చెయ్యి తగ్గుతుంది అని చెప్పాలి. వాడు చెప్పాలనుకుంటున్నాడు. వాడు చూస్తున్నాడు మా ఇంటికి ధ్యానులు రావడము, క్లాసులు జరగడము అన్నీ చూస్తున్నాడు. చూసి చెప్పాలి అతను. ఆ పిల్లాడికి మాటలు కూడా రావు. కానీ ఏం చేశాడు తెలుసా, నాది పిరమిడ్ మాస్టర్ అని ఒక కార్డు వేయించుకుని తిరిగేదాన్ని. అన్ని స్కూల్స్కి వెళ్ళాలన్నా అన్నిటికీ వెళ్ళాలన్నా ఆ ఐడెంటిటీ కార్డు లాగా ఆ కార్డు తీసుకునేదాన్ని. ఆ కార్డు తీసి, విజిటింగ్ కార్డు, ఆ కార్డు తీసి వాళ్ళ అమ్మకి చూపించి, అమ్మ ఇది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పాడట. టీ కాస్తుంటే పడి కాలితే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, అక్క నువ్వు ఇన్ని రోజుల నుంచి నాకు చెప్తుంటే నేను పట్టించుకోలేదు, కానీ వాడికి అర్థమైందక్క, నాకు అర్థం కాలేదు. 1.5 సంవత్సరం పిల్లాడు, వాడికి అర్థమైంది, వాడు నాకు చెప్తున్నాడు. అది చెయ్యటం వల్ల నాకు ఆ కాలిన మచ్చ కూడా లేకుండా తగ్గిపోయింది అని తను ఫోన్ చేసి నాకు చెప్పింది అనమాట. మరి ఆలోచించండి, మాట రాని పిల్లాడు ధ్యానం గురించి చెప్పగలిగితే మనం చెప్పలేమా? కొత్తగా చేస్తున్నాము చెప్పలేము అనే ఆలోచనని మనం తీసేయాలి. ఎవరమైనా చెప్పగలము, ఎవరికైనా కూడా చెప్పగలం, అవునా కదా? సో ఇలాగే ఎన్నో అనుభవాలండి. ట్రెక్కింగ్కి 9 ఏళ్ల పిల్లవాడు వచ్చి 30 కిలోమీటర్లు నడిచాడండి. మనం ఆ పిల్లల్ని తీసుకెళ్తుంటేనే మా వాళ్ళు అన్నారు, మీరు మోసుకొని తిరగాల్సి వస్తుంది, వాడిని ఎందుకు తీసుకెళ్తున్నావు అని. కానీ అలాంటి పిల్లాడు, 9 ఏళ్ల పిల్లాడు 30 కిలోమీటర్లు నడవగలిగాడంటే ఎంత కెపాసిటీ మనలో ఉంది, మనం దాన్ని గుర్తించట్లేదు. ఆ గుర్తించే మార్గమే ధ్యానము. కాబట్టి ధ్యానాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. ఓకే అండి. పిఎస్ఎస్ఎం మూమెంటే
ప్రతి మాస్టర్ యొక్క అనుభవం వినడము, వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోవడం. మనకు వచ్చిన అనుభవం రాకపోయినా కనీసం ఎదుటివారి అనుభవం విన్నా కానీ మన జీవితంలో ఎన్నో మార్పులు మనకు కనబడుతుంటాయి. మనకి చక్కగా ఎంతోమంది జ్ఞానాన్ని తీసుకోవడానికి ఈరోజు కేటాయించుకున్నాము మనము. నిజంగా రమాదేవి గారి గట్టి క్లాప్స్ అండి. అదేవిధంగా మరికొంతమంది అన్నమయ్య జీవితాన్ని పూర్తి చేసుకొని కేవలం పత్రిగారి ఆశయాల్లో భాగంగా ఆయన అడుగుజాడల్లో అడుగులు వేస్తూ కాస్త నేను కూడా ఉడత సాయంగా మీతో ఉంటానని చెప్పి పత్రికారిని మరీ కోరి పత్రికారితో పాటు ఆయన ఉన్న సమయంలో ఆయనతో పాటు ప్రతి ఊరు తిరిగి ఎన్నో చోట్ల తన జ్ఞానాన్ని అందిస్తూ దాంతోపాటు ధ్యానాంధ్రప్రదేశ్, ఆ ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్గా రూపుదాల్చింది. తన చేతిలో తీసుకున్న కేశవరాజు గారిని వేదికను అలంకరిస్తుందిగా మనం ఒకసారి గట్టి క్లాప్స్ అండి. గత జన్మ అన్నమయ్య గారు. అదేవిధంగా మహేశ్వరం ఆ పిరమిడ్లో ఎన్నో విభాగాలలో పత్రికారి ఆచరణలో ఆయన కనసాయిగల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అక్కడ తన వృత్తిని చేస్తూ కూడా ఇక్కడ వచ్చిన అవకాశాన్ని జారవించుకోకుండా ప్రతి భాగంలో కూడా తన వంతు ఈ కార్యాన్ని నిరూపిస్తూ పత్రికారు ఎన్నుకున్న వ్యక్తి సురేష్ బాబు గారు. ఒకసారి వారి గట్టి క్లాప్స్ అండి. మిదాని సురేష్ బాబు గారుగా పేరు మార్చుకున్నారు. వారి యొక్క అనుభవాలు 11 గంటల వరకు ఉంటుంది. 11 గంటల నుండి 12 గంటల వరకు 1 గంట ధ్యానం ఉంటుంది. మనకి ఈ రోజులో దాదాపుగా 5 గంటల ధ్యానం. ఉదయం 3 గంటలు గడిచిపోయాయి. ఇప్పుడు 1 గంట ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇంకో గంట ధ్యానం. ఈ 5 గంటల ధ్యానంలో ఎనలేని ఎనర్జీ తీసుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ కేశవరాజు గారు. అందరికీ ధ్యానాభివందనాలండి. అదేవిధంగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి గారు ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఈ భూమండలానికి ఇచ్చి దాని తర్వాత ధ్యానం అనేదాన్ని గౌతమ్ బుద్ధుడు ఆనాపాన సతి అంటే పాలీ భాషలో, పత్రిజీ మనకు అతి సులభమైన సరళమైన భాషనే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసగా మరి లక్షలాది కుటుంబాలు ప్రతినిత్యం ధ్యానం చేస్తూ మన జీవితాలను అద్భుతంగా ధన్యం చేసుకున్నాం. ఈ సందర్భంగా పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరికీ మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇందాక రమాదేవి మేడం గారు చెప్పారు. మరి ఏం చెప్పారు? స్వాధ్యాయం యొక్క విశిష్టత చెప్పారు. పత్రిజీ ధ్యానంతో పాటుగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 మనకు అందించారు. 1991లో మన మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మొట్టమొదటి పిరమిడ్ కర్నూలుతో ప్రారంభమైతే కరెక్ట్గా 10 సంవత్సరాలకు అంటే కరపత్రంతో పత్రిజీ మాటలతో కరపత్రంతో ప్రారంభమైనటువంటిది కరెక్ట్గా 10 సంవత్సరాలకి ధ్యానాంధ్రప్రదేశ్ రూపంలో తీసుకొచ్చారు. ఎందుకంటే మన మూమెంట్కు ఒక పత్రిక ఉండాలి, అది కూడా తెలుగులో. మరి పత్రిజీ తెలుగువారు, మూమెంట్ స్టార్ట్ అయింది మన ఆంధ్రాలో కాబట్టి మొట్టమొదటి మ్యాగజైన్ మాసపత్రిక తెలుగులో ధ్యానాంధ్రప్రదేశ్. రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత ఆ ధ్యానాంధ్రప్రదేశే ధ్యాన జగత్గా మారింది. 10 సంవత్సరాల పాటు రమాదేవి గారు ఒక చంటి పిల్లను కాపాడినట్టుగా కాపాడారు. మేడం మీరు ఎంతో చేశారు, ఇంక మీరు రిలాక్స్ అవ్వండి అని 2011లో పత్రిజీ నాకు అప్పచెప్పారు. ఇందాక మేడం చెప్పారు, పబ్లిషర్ అంటే చిన్న విషయం కాదు, ఒక పత్రిక నడపాలంటే చిన్న విషయం కాదు. కానీ 25 సంవత్సరాలకు, ఇది 25వ సంవత్సరం అండి, 25 సంవత్సరాలుగా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా నడుస్తుంది ఈ పత్రిక. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దాన్ని నడిపిస్తున్నది ఎవరో కాదు, మీరే.
మీరేంటే మీరు కట్టేటువంటి చందాలతోనే సబ్స్క్రిప్షన్స్తోనే ఈ పత్రిక నడుస్తుంది. మరి మేము అక్కడ నిమిత్త మాత్రం ఒక వ్యక్తి ఆడు ఉండాలి, చూసుకోవాలి కాబట్టి ఉంటున్నాం. కాబట్టి పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతోనే ఎలాంటి కమర్షియల్ యాడ్స్ లేకుండా నడుస్తుంది. మరి మనం ఈ మ్యాగజైన్ విషయానికి వస్తే 84 పేజీలతో మల్టీ కలర్తో పత్రిజీ మెయిన్ మెసేజ్తో ఎడిటోరియల్తో స్టార్ట్ అయ్యి ఎన్నో అనువాద శీర్షికలతో ఎంతో అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన విషయాలని సరళంగా సులభంగా పొందుపరిచి మీకు అందిస్తుంది సంపాదక వర్గం. ఎంతో కృషి చేస్తుంటారు. అంతేకాకుండా దీంట్లో బాగా ఫేమస్ అయింది మరి ఈ మధ్యనే మీరు చూసుంటారు, ఇమ్మర్షల్ టాక్స్ అద్భుతమైనటువంటి ఇది వచ్చిందనమాట. సాక్షాత్ మన ఆంజనేయ స్వామి 40 సంవత్సరాలకు ఒకసారి హిమాలయస్కి వచ్చి ఒక గూడెంలో వాళ్ళకు ఈ ఫిజికల్ బాడీతో దర్శనమిచ్చి ఎన్నో జరిగేటువంటివి జరగబోయేటి అంతా కూడా అద్భుతంగా వివరించారు. అదేవిధంగా గీతాయనం మరి ఇంకా ఇంకా ఎన్నెన్నో సీరియల్స్ దీంట్లో వస్తూనే ఉన్నాయి. ఎందుకు అంటే మనం ధ్యానం ఒకటే చేస్తే సరిపోదు. పత్రిజీ ఈ మూమెంట్ స్టార్ట్ చేయకముందే 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. దాని తర్వాత ఇంకొక 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు. 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ మ్యాగజైన్. మీకు ఎదురుగా కూడా మల్లికార్జున్ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగిన స్టాల్ పెడుతుంటారు, క్రిస్టల్స్ పిరమిడ్స్ అన్నీ పెడుతున్నారు. మీరు మా దగ్గరికి వచ్చి కొనాలంటే మీకు బుక్స్ అయినా ఏదైనా ఉంటుంది. కానీ మేము ప్రోగ్రాం దగ్గరికి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టి ఓన్లైనా మేమైనా ఎందుకంటే మరి స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు పత్రిజీ గారు. ధ్యానంతో పాటుగా 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 1 గంట సజ్జన సాంగత్యం అన్నారు. పత్రిజీ నేను కలిసి 31 సంవత్సరాలు అవుతుంది. 1994 ఫిబ్రవరి 28న కలిశాను పత్రిజీని తిరుపతిలో. మనమంతా కూడా ఒకానొక పర్పస్ కోసం దిగి వచ్చిన దేవుళ్ళం. ఆషామాష కాదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి రావాలంటే, పత్రిజీని కలవాలంటే చిన్న విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే పత్రిజీని కలిసే భాగ్యం, ఆయన ప్రవచనాలు, మరి ఆయనతో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో మనం కలుసుకున్నాం, చేశాం. ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, ధ్యాన మహాయాగాలలో ఆయన భోజనాలు వండిస్తే తిన్నాం. భుజమం చేసి ఆయనతో కలిసి ఒక సామాన్యుడిలాగా మనందరితో కలిసిపోయి అపారమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ముఖ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది, కానీ నాకు ఇచ్చినటువంటి 10 నిమిషాల్లో మ్యాగజైన్ గురించి కొంత వివరణ ఇచ్చాను. అక్కడ స్టాల్ ఉంది. ఈ నెల మ్యాగజైన్ ఇది. ఈయన పాకలపాటి గురువు గారు ముఖ చిత్రంతో వచ్చింది. అదేవిధంగా ఇందాక చెప్పాం 18 ఆదర్శ సూత్రాలు. మనం ఎవరూ లేనప్పుడు, ఈ మూమెంటే స్టార్ట్ చేయనప్పుడు పిరమిడ్ మాస్టర్లు అంటే ఇలా ఉండాలి అని ఒక 18 ఆదర్శ సూత్రాలు రాసుకున్నారు ఆయన. ఆదర్శ సూత్రాలను మనం ఇష్టపడే వచ్చాం. దీంట్లో 2వ పాయింటే స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. కాబట్టి మ్యాగజైన్లో వేస్తాం, కానీ మీరు మ్యాగజైన్ ఏ పేజీలో ఉంది చూసుకోవడానికంటే కూడా మనం 18 ఆదర్శ సూత్రాలను ఒక 2 రోజులకు ఒకసారి రోజన్నా అలా చూసుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏం ఆచరిస్తున్నాం లేదో తెలుసుకోవడం కోసం దీన్ని లామినేషన్ చేసి పెట్టున్నాం. అక్కడ ప్రతి ప్రోగ్రాంలు పెడుతున్నాం. అదేవిధంగా మన మూమెంట్ బాగా అభివృద్ధి చెందుతున్న తర్వాత పిరమిడ్ మాస్టర్లు అంటే ఇలా ఉండాలి అని ఒక 13 వ్యక్తిగత సూచనలు ఇచ్చారు. దాంట్లో మొదటే మీకుంది పిరమిడ్ మాస్టర్లు అందరూ మేలిమి ముత్యాలని. చూసారు, ఇందాక కూడా అనుకున్నాం పిరమిడ్ మాస్టర్ అంటే ఆశా మాస్టర్ కాదు అని. కాబట్టి మనమంతా ఈ భూమండలాన్ని పత్రిజీతో పాటుగా భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ శక్తిమయం, అహింసామయం చేయడానికే మనం వచ్చాం. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే ఇంకోటి ఇక్కడ చూసారా, పాకెట్కి బ్యాడ్జ్ పెట్టాం. అదేవిధంగా ఇంకోటి ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్కి పెట్టేది మ్యాగ్నెట్. అదేవిధంగా ఇవన్నీ కాస్ట్ అనుకోండి, ఇది మాత్రం ఫ్రీగా మీకు అక్కడ వేస్తాం. ఎందుకు ఇవన్నీ పెడుతున్నామంటే మన జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చినటువంటి పత్రిజీ మన సెల్ ఫోన్కి ఉండాలి, మన ఇంటిలో ఉండాలి, మన శారీకో లేదంటే పాకెట్గా ఉండాలి.
ఆధార సూత్రాలు ఇంట్లో ఉండాలి. మన ప్రతి తెలుగింటిలో ధ్యాన జగతం ఆసుపత్రికి ఉండాలి. ఎన్నోసార్లు చెప్పారు పత్రిజీ మానసపుత్రిక ధ్యాన జగత్. ఈ మానసపుత్రిక నుండి తెలుగులో వచ్చినటువంటి ఈ ధ్యాన జగత్ మాసపత్రిక ప్రతి తెలుగింటికి చేరాలి ప్రతి నెల అన్నారు. కాబట్టి పెద్ద ఖర్చేమీ కాదు. రోజుకు 1.5 రూపీ, సంవత్సరానికి 500 రూపాయలు. అదే కొన్ని చోట్ల చేరటం లేదు అనే వాళ్ళకు ఒక 200 రూపాయలు అదనంగా కడితే రిజిస్టర్ పోస్ట్ ద్వారాగా మీ ఇంటికి వస్తుంది, బార్కోడ్తో వస్తుంది. ఆర్టికల్ డిస్పాచ్డ్, ఆర్టికల్ డెలివర్డ్ అని కూడా మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ధ్యాన జగత్ చందాదారులుగా లేరో వాళ్ళంతా కూడా ధ్యాన జగత్ చందాదారులుగా కావాలని కోరుచున్నాం. అదేవిధంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ధ్యాన జగత్ ప్రమోటర్స్గా చేరాలని కోరుకుంటున్నాం. ఎలాంటి టార్గెట్స్ ఉండవు మీకు. ధ్యాన ప్రచారంలో భాగంగా ఎక్కడైనా క్లాస్ చెప్పినప్పుడు మనకంటూ ఒక మ్యాగజైన్ ఉంది, దాని చందాదారులు కండి పత్రిజీ మానసపత్రిక అని చెప్పండి చాలు. ఆడ కట్టేవాళ్ళు ఎవరైతే చదవాలనుకుంటే కడతారు. ఖమ్మం మాస్టర్ ఒక ఆమె అన్నారు, మన ఇంటి ముందర బెంచ్ కారు ఉండేదానికంటే మన ఇంటి టీపా పైన మ్యాగజైన్ ఉండాలి అని. చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నారు ఆమె. ఈ మ్యాగజైన్ తీసుకొని చదివేసిన తర్వాత ఏ గూట్లోనే పడేయకుండా టీపా పైన పెట్టి వచ్చే నెల పత్రిక వచ్చేంతవరకు అక్కడే ఉంచితే ఎవరైనా మన ఇంటికి వస్తారు, మనం వచ్చి పలకరించే లోపల కాఫీ టీ ఇచ్చే లోపల మ్యాగజైన్ అటు తిప్పుతారు. ఏదో ఒక పదం, ఏదో ఒక పత్రిక మెసేజ్ వాళ్ళని ఆకర్షిస్తుంది, వాళ్ళు కూడా ధ్యానులుగా మారిపోతారు, మన కుటుంబంలో చేరతారు పిఎస్ఎస్ఎంలో అని చెప్పడం జరిగింది. కాబట్టి అంత విలువైనది ఈ మ్యాగజైన్. అదేవిధంగా ఓల్డ్ బుక్స్ అడుగుతున్నారు, అవి కూడా మా దగ్గర ఉన్నాయి, జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాం, మీరు బైండింగ్ చేసుకొని ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఆ మేడం ఇంకొక మాట అన్నారు, 12 నెలలు అయిన తర్వాత దీన్ని బైండింగ్ చేసి ఒక ర్యాక్లో పెట్టుకొని నేను అప్పుడప్పుడు చదువుకుంటాను, అంత అద్భుతంగా ఉందని. కాబట్టి ప్రతి ఒక్కరూ చదివి పడేయకుండాను, ఇంకెవరికి ఇచ్చేయకుండాను దాచుకొని మనల్ని మనం ఎప్పుడు మనం చదివింది మళ్ళీ రెండోసారి చదివినా మూడోసారి చదివినా ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందిస్తుంది. మరి 20 సంవత్సరాలుగా మీరు ఆదరిస్తున్నారు. మీ అందరికీ ఒకసారి పిరమిడ్ మాస్టర్లకు అందరికీ గట్టిగా చప్పట్లు అభినందనలతో తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే చందాదారులు కారో వాళ్ళంతా చందాదారులు కావాలని కోరుకుంటున్నాం. ఇంకా పత్రిజీ ఏదైతే పత్రిజీ కళలు కన్నా ధ్యాన సామ్రాజ్య స్థాపనకై మనమంతా ఉన్నాం. తప్పకుండా ఆయన కళలు, ఆయన ఆశయాన్ని నెరవేర్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడానికి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వటం, యోగా చేసుకోవడం అనేది ఎంతో శుభసూచకం. మరి ఇంటర్నేషనల్గా యోగా డే జరుపుకోవడానికి పత్రిజీ గారు వారు 40 సంవత్సరాలు వారు ఎంతో కృషి చేసి శాకాహార జగత్తు, ధ్యాన జగత్ కావాలని చెప్పేసి వారి కృషి ఫలితం, వారి సంకల్ప ఫలితం. మరి తర్వాత మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి శాకాహారి, గొప్ప ధ్యాని, వారి సంకల్పం 177 దేశాలు మరి యోగా డే జరుపుకోవడానికి అంగీకారం తెలపడం 2014లో మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాం. మరి ఈ రోజున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ధ్యానం కూడా యోగాలో ఒక భాగమే. మరి యోగా చేసుకుంటే శారీరకపరమైనటువంటి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, అలాగే మన ఆత్మ దగ్గరికి, మన ఆత్మస్వరూపులం అని తెలుసుకోవడానికి యోగా ఎంతో సహకరిస్తుంది. సో అటువంటి యోగా దినోత్సవం ఈ రోజున భాగ్యనగర్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. శాఖాహార ర్యాలీలు అనండి, మరి యజ్ఞాలు కానివ్వండి, వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనం ఇది యోగా దినోత్సవం జరుపుకోవడం, వారికి గట్టిగా మనం క్లాప్స్ తెలియజేసుకుందాం. గట్టిగా వారి కృషి ఎంతో ఉన్నది, అది లేకపోతే మనం ఈరోజు ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. మరి తిరిగి మన ఆవు కథలాగా కైలాసపురి క్షేత్రం మనకి గురువుగారు గొప్ప క్షేత్రాన్ని మనకు అందించారు, వారు అక్కడే ఉన్నారు. మరి కైలాసపురి క్షేత్రంలో 2012 నుంచి కూడా ప్రపంచ ధ్యాన మహాసభలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాలు, తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగాలు మనం చేసుకుంటూ వస్తున్నాము. మరి అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రాజెక్టుని 31 జనవరి 2021లో గురువుగారు మరి సంకల్పం చేసి
ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగస్వామిగా జనరల్ సెక్రటరీగా ఉన్న నేను మరి 2021 నుంచి కూడా అక్కడ జరిగేటువంటి జానమా చక్రాలకు కానీ మరి జానమా యాగాలకి పూర్తి బాధ్యతలు స్వీకరిస్తూ వచ్చేటువంటి వేలాది మంది ధ్యానులకి ఆ ఆహార సదుపాయం మరి వైష్ణవి క్యాటరర్స్ ద్వారా అద్భుతంగా 11 రోజులు మనం అందిస్తూ వచ్చాము. అదే కాకుండా ప్రతి దినము 365 రోజులు మనకక్కడ కైలాసపేట క్షేత్రంలో మహేశ్వర మహాపిరమిడ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల కూడా మౌన ధ్యానాలు, అఖండ ధ్యానాలు, మరి 3 days వర్క్షాప్, తటవర్తి వీరరాఘవరావు గారు, అల్లా బక్షి, ఇలా అనేక మంది గ్రేట్ మాస్టర్స్ మనకి త్రూఅవుట్ మంత్ మనకి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జరిగేటప్పుడు మనకి అన్నపూర్ణేశ్వరిలో నిత్య అన్నప్రసాదం, మధ్యాహ్నం ధ్యానప్రసాదం కానీ, రాత్రి ధ్యానప్రసాదం కానీ అత్యంత అద్భుతంగా, రుచికరంగా, ఎంతో ఆరోగ్యకరమైనటువంటి సమయంలో మనం చేసుకుంటూ వస్తున్నాము. మరి అన్నపూర్ణేశ్వరి ఆ ప్రాంగణాన్ని మనకి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మనకి ఆ ప్రాంగణాన్ని మనకి ఇవ్వడం జరిగింది. గురువుగారు చెప్పారు, రాబోయే రోజుల్లో కనీసం ప్రతిరోజు కూడా 10,000 మందికి తక్కువ కాకుండా వస్తారని చెప్పి గురువుగారు చెప్తూ ఉండేవారు ఎప్పుడు కూడా. అది మనకి ఎంతో దూరంలో లేదు. మరి నిత్యం ఈ శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కానీ, హైదరాబాద్ వచ్చేవాళ్ళు కానీ మన క్షేత్రాన్ని దర్శించి పిరమిడ్లో ధ్యానం చేసుకొని చక్కగా అన్నప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. మరి అటువంటి అన్నప్రసాదానికి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ముందుండాలి. ఏదైనా ఆర్థిక వనరు లేకపోతే మనం ఏదీ చేయలేము. ప్రతి ఒక్కరు కూడా వారు తోచినంత కుటుంబ సభ్యులతో ఎంకరేజ్ చేస్తూ మన స్నేహితులు కానీ, బంధువర్గాన్ని కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి మనం దేనికైనా నో అంటారేమో కానీ అన్నదానానికి ఎవరు కాదనరు. వారికి తోచినంత గురుగారు చెప్తూ ఉంటారు, మన సంపాదనలో 5% ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పేసి. మరి ఆ అన్నపూర్ణేశ్వరిలో జరిగేటువంటి అన్నదానానికి ప్రతి ఒక్కరం కూడా పాలు పంచుకుందాం. వచ్చేటువంటి యోగీశ్వరులకి అక్కడ జరిగే చక్కగా అన్నప్రసాదం, ధ్యాన కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. మరి ఇంకొక కార్యక్రమం కూడా మనం అన్నదాసుకి జరిగింది. అప్పుడప్పుడు కాకుండా మనకి 10,116 స్కీమ్ ఉంది, 25,000 స్కీమ్ ఉన్నది. అది వారు కోరుకున్న రోజు సంవత్సరంలో అక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ప్రతి నెల మనం ఎంత ఇవ్వదలుచుకున్నామో 500, 1000 ఎవరి వీళ్ళని బట్టి వారు ప్రతి నెల కమిట్మెంట్ ఉంటే అక్కడ చక్కగా ఆ కార్యక్రమాలు, అన్నప్రసాద కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతాయి. దానికి మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది బ్యాంకింగ్ ద్వారా. మనకి గంగాధర్ ట్రస్ట్ ఆఫీస్లో ఉన్నారు మేనేజరు, వారిని ఒకసారి కాంటాక్ట్ చేస్తే ఆ లింకులు అవన్నీ కూడా మనం గూగుల్ పే చేయొచ్చు, ఫోన్పే చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, దేని ద్వారానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టెక్నాలజీ మారిపోయింది. సో ప్రతి ఒక్కరికి నేను అభ్యర్థన ఏంటంటే ప్రతి నెల కమిట్మెంట్ మనం ఎంత ఇవ్వగలమో ఇచ్చేదానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిస్తేనే ఇది ఒక వసుదైక కుటుంబం. అందరూ కలిస్తేనే ఏ కార్యక్రమమైనా మనం చేయగలం. సో అన్నదాత సుఖీభావకి మీరందరూ కూడా తోడ్పాటు అందిస్తారని చెప్పి పత్రిజీ గారి కళల్ని ప్రపంచవ్యాప్తంగా మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా జ్ఞానాన్ని అందిస్తున్నదో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వారి పంచుతూ మరి కైలాసపేట క్షేత్రంలో జరిగేటువంటి ఆ కార్యక్రమాలకు మనవంతుగా మనందరం సహాయపడదాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు భాగ్యనగర్ పిరమిడ్ ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, ధ్యాన జగత్ మాసపత్రిక ఇందాక ఒకరు వచ్చి అడిగారు విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎలా అని. www.janjagat.com ద్వారా వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయిపోతే సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్లో కూడా చదువుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ భాగ్యనగరం స్పిరిచువల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కేశవరాజు గారు అండ్ సురేష్ బాబు గారు. మరి ఒకసారి పిరమిడ్ మాస్టర్లకు సన్మానాలు ఉండవు ఇక్కడ భాగ్యనగర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.